ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రోడ్డు మధ్యలో కార్ ఆపారు. డ్రైవింగ్ సెన్స్ లేదా? మాకు లైసెన్సే లేదు. అయితే ఏంటి? ఓహో, చూస్తుంటే గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టున్నారే. అవును, అయితే ఏంటి? అబ్బో, సరే, మీరు మరీ అంత ముచ్చట పడుతుంటే నేను మాత్రం ఎందుకు కాదనాలి? రండి. ఏసేంట్రా? ఏంట్రా చూస్తున్నావు? రా. ఏంట్రా రౌండప్ చేశారు? కన్ఫ్యూజ్ చేసి కొట్టేద్దామనా? అబ్బాయి, శంకర్, 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 శంకర్ గారు, శంకర్, శంకర్ గారు, శంకర్, శంకర్ గారు, శంకర్ గారు, రేయ్, మీకేం కాలేదు కదా? అసలు ఎవరు వాళ్ళంతా? ఎవరో తెలీదు అబ్బాయి. రోడ్లో సడన్ గా కార్ ఆపి కొట్టడానికి వచ్చారు. ఇంకెవరు? ఆ రాకేష్ గాడే చేయించుంటాడు. రాస్కెల్, వాణ్ణి చంపేయాలి. అబ్బాయి, శంకర్ ఇంటికి తీసుకెళ్దాం పద. వద్దు సార్, పర్లేదు. అబ్బాయికి ఆఫీస్ వర్క్ ఉంది కదా, నేను వెళ్తానండి. మీరు ఆఫీస్కి వెళ్ళండి. శంకర్ గారు, మీకంటే ఆఫీస్ ఎక్కువ కాదు. ఫ్రెండ్, కార్ తీయండి. అలాగే అబ్బాయి, పదండి. అబ్బాయి, మీరు కార్లో వెళ్ళండి, మేము ఆ కార్ తీసుకొస్తాం. సరే. మీ అన్న ఎందుకు ఇలా చేశాడు? యూజ్లెస్ ఆలోచనలు చేస్తాడు కాబట్టి యూజ్లెస్ రిజల్ట్స్ వస్తాయి. అట్లీస్ట్ నాకు కూడా ఒక్క మాట చెప్పలేదు. Idiot. ముందు కాల్ చేసి ఎందుకు చేశాడు అడుగు. మనం చూసుకుంటామని చెప్పాం కదా, మళ్ళీ చీప్ ట్రిక్స్ అవసరమా? అయిపోయాడు నా చేతిలో. హలో సిస్టర్, ఎనీ గుడ్ న్యూస్? Shut up. శంకర్ సంగతి నేను చూసుకుంటానని చెప్పాను కదా. నువ్వెందుకు అనవసరమైన ప్లాన్లు వేసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు?
అసలు నీకు కొంచెమైనా బ్రెయిన్ పనిచేస్తుందా? మాయా స్టాప్ ఇట్, టేక్ ఎ బ్రేక్. అసలు నువ్వు నా మీద ఎందుకు కోపడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో ముందు విషయం చెప్పు. శంకర్ని అటాక్ చేయమని రౌడీలు ఎందుకు పంపించావు? వాట్? నేను శంకర్ని అటాక్ చేయమని చెప్పి రౌడీల్ని పంపించానా? అసలు నువ్వు కాన్షియస్ లో ఉన్నావా? కాన్షియస్ లో ఉన్నాను, కళ్ళారా చూశాను, అందుకే అడుగుతున్నాను. వాట్? కళ్ళారా చూసావా? అవును, అయినా నేను రవి అంతా చూసుకుంటామని చెప్పాం కదా. బట్ నన్ను అడగకుండా ఈ ప్లాన్ ఎందుకేసావ్? మనం ఇప్పుడు ఇలా చేయడం వల్ల శంకర్కే ప్లస్ అవుతుంది. అసలు ఆలోచన కూడా లేదా నీకు? స్టాప్ ఇట్ మాయా, నువ్వు నన్ను మరీ తీసి పారేసి మాట్లాడుతున్నావు. నువ్వు డీల్ చేస్తా అన్న తరువాత నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను? అది నీతో చెప్పకుండా నేనెందుకు ప్లాన్ చేస్తాను? పైగా రౌడీలు శంకర్ని అటాక్ చేయడం అంటే నేను అస్సలు నమ్మను. వాడే 100 మంది రౌడీల్ని చితక్కొట్టే రకం. అంటే రౌడీల్ని పంపింది నువ్వు కాదా? నన్ను ఫూల్ అని నువ్వే పెద్ద ఫూల్ అయ్యావు. ఇదంతా శంకర్ ప్లాన్ అని నీకింకా అర్థం కావట్లేదా? శంకర్ ప్లానా? లేకపోతే నువ్వు ఆ రవిగాడు పెద్ద తోపుల్లా ఓపెన్ వార్నింగ్లు ఇచ్చేసి ఛాలెంజ్ చేస్తే ఇది నా టైం కాదు అని సైలెంట్గా ఉండడానికి అతనేమైనా నార్మల్ శంకర్ అనుకుంటున్నావా? ఆర్యవర్ధన్ వర్షన్ 2.0. మీరు ఓపెన్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచే అతని ప్లాన్స్ స్టార్ట్ అయి ఉంటాయి. ఆర్యవర్ధన్ అంటేనే అంచనాలకు అందడు. శంకర్ అంచనాల్ని తారుమారు చేస్తాడు. దట్ ఈ శంకర్. దగ్గరగా ఫేస్ చేసినోడిని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. ఇంత డ్రామా క్రియేట్ చేశాడంటే ఖచ్చితంగా దీని వెనక లింక్ మీ ఇద్దరికి ఏదో ఎసరు పెట్టే ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఎంత ప్లాన్ చేసావు శంకర్? కామ్గా ఉన్నట్టుండి నీ ఆట స్టార్ట్ చేసావన్నమాట. ఇంట్రెస్టింగ్. రవి, అసలు ఇంత డ్రామా ఎందుకు ప్లే చేసినట్టు? నాకే తెలుసు. చెప్పాడు కదా మీ అన్నయ్య, అంచనాలకు అందడు అని. చూద్దాం ఏం చేస్తాడు. మీ అన్నయ్య చెప్పినట్టు మనం జాగ్రత్తగా ఉండాలి. పదవద్దాం. రవి ఎందుకంత చిరాగ్గా ఉంటున్నాడో నాకేం అర్థం కావట్లేదమ్మా. అఖి, అతను ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి. అత్తారింట్లో ఉండడానికి ఇబ్బందిగా అనిపించి అలా ప్రవర్తించుండొచ్చు అంతే. నువ్వేం మనసులో పెట్టుకోకు. బాధపడకు అంటున్నాను కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.